ఎక్కడ పోయినా ఏ ప్రాంతంలో మేము తిరిగినా ప్రజలందరూ ఈ మార్పు కోరుకుంటున్నారు. కానీ ఆ మార్పు అనేది మీలో ఇంకా బలంగా ఉండాలి. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి మార్పు కోసం బలంగా నిలబడి జనసేన పార్టీని అన్ని ప్రాంతాల్లోకి తీసుకెళ్లి నాయకుల్ని పార్టీలో సైనికులు అందరూ అభిమానించే విధంగా పార్టీ సిద్ధాంతాలు మీరు నమ్మండి. పవన్ కళ్యాణ్ గారిలో ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనల కోసం మీరందరూ కూడా తెలుసుకొని కట్టుబడి మన భవిష్యత్తు కోసం మిమ్మల్ని పనిచేయమని కోరుతూ సంక్రాంతి సంబరాలు మరి తెనాలో పెదరావుల్లో ప్రత్యేకంగా ఈ రోజు జరుపుకోవడం మన ప్రాంతానికి అదృష్టం. అటువంటి అవకాశం కల్పించినందుకు మన జీవితాల్లో ఈరోజు భోగి మంటలతోటి వెలుగు నింపే విధంగా మనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దాన్ని మనం గమనించుదాం. ఆ త్యాగాన్ని, ఆ స్ఫూర్తిని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అధినాయకులు వచ్చారు. ఆయన ఉపన్యాసం మీరందరూ ఎదురు చూస్తున్నారు. పేరు పేరున మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానంతో ఆయన్ని మాట్లాడమని కోరుతున్నాను. జై హింద్. ఎక్కడ పోయినా ఏ ప్రాంతంలో మేము తిరిగినా ప్రజలందరూ ఈ మార్పు కోరుకుంటున్నారు. కానీ ఆ మార్పు అనేది మీలో ఇంకా బలంగా ఉండాలి. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి మార్పు కోసం బలంగా నిలబడి జనసేన పార్టీని అన్ని ప్రాంతాల్లోకి తీసుకెళ్లి నాయకుల్ని పార్టీలో సైనికులు అందరూ అభిమానించే విధంగా పార్టీ సిద్ధాంతాలు మీరు నమ్మండి. పవన్ కళ్యాణ్ గారిలో ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనల కోసం మీరందరూ కూడా తెలుసుకొని కట్టుబడి మన భవిష్యత్తు కోసం మిమ్మల్ని పనిచేయమని కోరుతూ సంక్రాంతి సంబరాలు మరి తెనాలో పెదరావుల్లో ప్రత్యేకంగా ఈ రోజు జరుపుకోవడం మన ప్రాంతానికి అదృష్టం. అటువంటి అవకాశం కల్పించినందుకు మన జీవితాల్లో ఈరోజు భోగి మంటలతోటి వెలుగు నింపే విధంగా మనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దాన్ని మనం గమనించుదాం. ఆ త్యాగాన్ని, ఆ స్ఫూర్తిని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అధినాయకులు వచ్చారు. ఆయన ఉపన్యాసం మీరందరూ ఎదురు చూస్తున్నారు. పేరు పేరున మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానంతో ఆయన్ని మాట్లాడమని కోరుతున్నాను. జై హింద్.